ట్రెండింగ్లో అయిపోయింది నా వీడియో అనేది. దాదాపు ఒక 4-5 lakhsకి వెళ్ళిపోయింది. నేను చేసిన బ్లండర్ మిస్టేక్ అదే. ఎందుకంటే హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎక్కువగా మీరు నన్ను వీడియోస్లో, షార్ట్స్లో, అలాగే ఎక్కువ నా కుకింగ్ వీడియోస్, అలాగే ఫ్యామిలీ వ్లాగ్స్, అలాగే కపుల్ కామెడీ వీడియోస్ చూస్తుంటారు కదండి. యాక్చువల్గా నేను షార్ట్ చేయడానికి కూడా ఒక కారణం ఉంది, అది వీడియోలో చెప్తాను. నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అలాగే నేను యూట్యూబ్ ఛానల్ అది ఎంత ఫాస్ట్గా మోనిటైజేషన్ అయింది, అయినా నా యూట్యూబ్ ఛానల్ నాకు యూట్యూబ్ నుండి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇదంతా ఈ వీడియోలో చెప్తాను. మిస్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఫస్ట్ నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో చెప్తాను. నేను ఎన్నో ఆశలతో యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ పెట్టానండి. యాక్చువల్గా నేను పెట్టేసి 3 years అవుతుంది. యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టిన 3 years అవుతుంది. ఇది నా సెకండ్ ఛానల్. నేను పెట్టింది ఫస్ట్ స్మార్ట్ స్వాతి క్రియేషన్స్. అది ఒక హౌస్ వైఫ్ కాబట్టి నేను ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ మనీ ఎర్న్ చేద్దామనే ఒక ఉద్దేశంతో నేను అనేది ఈ ఛానల్ స్టార్ట్ పెట్టాను. కానీ నాకు చాలా అదేంటంటే ఒక అన్లక్కీ అని అనుకోవాలి. యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ పెట్టి దాంట్లో ఎక్కువ నేను మొత్తం కుకింగ్ వీడియోస్ అనేది పెట్టాను. ఆ మధ్యలో దాదాపు 3 years బ్యాక్ షార్ట్స్ అనేవి ఎక్కువ లేవు, ఎక్కువగా వీడియోస్ అనేవి ఉంటుండే. నేను అందుకే షార్ట్స్ పెట్టకుండా, ఒకవేళ షార్ట్స్ పెడితే వీడియోస్కి అనేది వ్యూస్ రావు అన్నట్టు మన యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ ఉంటే అది నేను చూసి అలాగే చేశానండి. ఈ వీడియోసే ఎక్కువగా పెట్టేదాన్ని, నేను కుకింగ్ వీడియోసే పెట్టి నేను ఏం చేసేదాన్ని అంటే వాట్సాప్లో స్టేటస్ పెట్టుకునేదాన్ని, షేర్ చేసేదాన్ని. అదేంటంటే వాట్సాప్లో స్టేటస్ పెట్టడం వల్ల కొందరు చూస్తుంటారు, కొందరు చూడరు. అలా మన ఇంప్రెషన్ రేట్ అనేది తగ్గిపోతుంది, మన వీడియోస్కి అనేది వ్యూస్ రాకుండా ఉంటాయి. అది నేను చేసిన ఒక ఫస్ట్ తప్పు. అది నేను షేర్ చేయడం అనేది పెద్ద తప్పు చేశాను. తర్వాత నేను నెక్స్ట్ వీడియో అలాగే అప్లోడ్ చేస్తున్నాను. దాదాపు 1 year అవుతుంది నేను నా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ పెట్టేసి. అయినా నాకు ఇంకా 2000 hours కంప్లీట్ అయింది. నేను లైవ్స్ చేసేదాన్ని, అన్నీ చేసేదాన్ని, కానీ అస్సలు ఒక 4000 hours అనేది కంప్లీట్ కాకపోతుండే. 1K సబ్స్క్రైబ్స్ అనేది అయింది, కానీ 4000 hours అనేది కంప్లీట్ కాలేదు. నేను షార్ట్స్ అప్లోడ్ చేయకపోవడం అదొక పెద్ద కారణము. సబ్స్క్రైబర్స్ అనేది షార్ట్స్లో చాలా ఈజీగా ఫాస్ట్గా గ్రో అవుతుందండి మన ఛానల్. కానీ నేను చేసిన తప్పు ఏంటంటే షార్ట్స్ అనేది అప్లోడ్ చేయలేదు. అప్పట్లో షార్ట్స్ అనేది పెద్ద అప్పుడు లేదు కాబట్టి. ఇప్పుడు ఈ మధ్యలో అయితే చాలామంది షార్ట్సే ఎక్కువ పెడుతున్నారు. షార్ట్స్ వల్ల మనకు చాలా యూజ్ అవుతుంది. మీరు కూడా కొత్త ఛానల్ పెట్టినట్టయితే ఫస్ట్ షార్ట్సే పెట్టండి. షార్ట్స్ పెడితే చాలామందికి మన వీడియోస్ అనేది వెళ్తుంటాయి, చూపిస్తూ ఉంటుంది షార్ట్స్ అనేది. దానివల్ల మన సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటారు. ఒకవేళ మన షార్ట్ అనేది బాగుంటే మన షార్ట్ అనేది క్లిక్ అయ్యి మన షార్ట్స్ కూడా చాలా వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే ట్రెండింగ్లో కూడా ఉంటుంది. ఒకసారి ట్రెండింగ్ కూడా అవుతుంది. ఒక్క రీల్ ట్రెండ్ అయితే మనకు ఒక 1 million వ్యూస్ వచ్చినాయి అనుకోండి. అట్లా ఒక 10 షార్ట్స్కి ఒక 10 million వ్యూస్ దాకా మనకు 3 monthsలో వచ్చేస్తే మనకు మోనిటైజేషన్ కూడా ఈజీగా అవుతుంది. ఇది నా సెకండ్ ఛానల్ అండి. ఇది నేను ఎందుకు ఈ సెకండ్ ఛానల్ పెట్టాల్సి వచ్చిందో కూడా చెప్తాను. నేను ఫస్ట్ ఛానల్ స్మార్ట్ స్వాతి క్రియేషన్స్ అని చెప్పాను కదా, ఆ ఛానల్ నేను స్టార్ట్ చేసి 1 year అయినా నాకు ఎలాంటి వ్యూస్ అనేది రాలేదు. సో నేను ఏం చేశానంటే ఇదంతా కాదు, నేను వాట్సాప్ స్టేటస్ ఇవన్నీ పెట్టడం వల్ల కూడా నాకు ఛానల్స్ అనేది 30-40 వ్యూస్ రావడం అయింది. నాకు చాలా అప్సెట్గా ఉండే, చాలా బాధగా అనిపించి నేను ఇక ఏం చేశానంటే ఇదంతా కాదని ఇంకో ఛానల్ స్టార్ట్ పెట్టినా. దాని పేరు ఏంటంటే స్మార్ట్ కిచెన్ టిప్స్ అనే ఒక ఛానల్ స్టార్ట్ పెట్టి దాంట్లో జస్ట్ నేను ఒక 4 వీడియోసే అప్లోడ్ చేసిన. నేను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఛానలే నాది స్మార్ట్ కిచెన్ టిప్స్ అని పెట్టాను. ఇప్పుడు మాత్రం పేరు చేంజ్ చేస్తానండి, స్వాతి ప్రవీణ్ పెట్టాను. అది కూడా ఎందుకు అనేది ముందు చెప్తాను నేను వీడియోలో, అనేది పేరు ఎందుకు చేంజ్ చేస్తాను అనేది. స్మార్ట్ కిచెన్ టిప్స్ అని పెట్టి నేను జస్ట్ ఒక 4 వీడియోసే అప్లోడ్ చేశాను. 4 వీడియోస్ అప్లోడ్ చేసి జస్ట్ 4-5 days అయింది అంతే అండి. నేను అసలు యూట్యూబ్ స్టూడియోకి కూడా వెళ్ళి నేనేం చూడలేదు ఎంత వ్యూస్ వస్తున్నాయి ఏందని. ఎందుకంటే నాకు అప్పట్లో కొంచెం నేను కన్సీవ్ అవ్వడము, నాకు హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల నేను యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళి కూడా నేను వ్యూస్ అనేది చూడలేదు. తర్వాత ఒక 4-5 days తర్వాత అప్లోడ్ చేసినాక నేను యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళి వ్యూస్ చూస్తే నేను షాక్లో ఉన్నానండి. ఎందుకంటే నా వ్యూస్ అనేవి ట్రెండింగ్లో అయిపోయింది. నా వీడియో అనేది దాదాపు ఒక 4-5 lakhsకి వెళ్ళిపోయింది. నేను చూసుకోలేదు, అది 4-5 lakhsకి వెళ్ళిపోయింది. అప్పటికే మోనిటైజేషన్ అనేది ఓకే అనేది వచ్చేసింది. 4 వీడియోస్ పెట్టానని చెప్పాను. ఫస్ట్ వీడియోనే నేను పెట్టిన ఫస్ట్ వీడియోకే దాదాపు 10K వ్యూస్ వచ్చినాయి. తర్వాత సెకండ్ వీడియోకి అట్లా వచ్చినాయి. థర్డ్ పెట్టిన ఫోర్త్ ఫిఫ్త్ వీడియోకి నాకు వీడియో అనేది ట్రెండింగ్లో వెళ్ళిపోయింది. దాదాపు 1 million వ్యూ వచ్చేసింది దానికి. నేను అది చూసుకోక, నేను హెల్త్ ఇష్యూస్ వల్ల నేను అది చూసుకోలేదు. తర్వాత మోనిటైజేషన్కి అప్లై చేసుకోండి అనేది నాకు వచ్చేసింది మెసేజ్, కానీ నేను అది చూసుకోలేదు. మోనిటైజేషన్ అనేది నేను అప్లై చేయలేదు, చాలా లేట్గా చేసిన. అదే నేను చేసిన పెద్ద తప్పు. మోనిటైజేషన్ అనేది మనకు వచ్చినాక వెంటనే ఏం చేయాలంటే
ఫస్ట్ మనం మానిటైజేషన్ అనేది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక మనకు మెయిల్ వస్తుంది ఓకే అనేది లేదా అనేది. తర్వాత నాకైతే 1 డేకి మెయిల్ అనేది కన్ఫర్మ్గా వచ్చేసింది. తర్వాత వెంటనే మనం ఏం చేయాలంటే యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళి మానిటైజేషన్ అనేది ఆన్ చేసుకోవాలి. నేను చేసిన బ్లండర్ మిస్టేక్ అదే. ఎందుకంటే నేను నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను పట్టించుకోలేదు. అలాగే అదొక రీజన్. ప్లస్ నాకు పాన్ కార్డ్ అనేది లేదండి. పాన్ కార్డ్ అన్న ఓటర్ కార్డ్ అట్లాంటి నా కార్డ్స్ ఏవి లేవు నాకు. అందుకే కంపల్సరీ ఒక పాన్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. మానిటైజేషన్ అనేది ఆన్ చేసుకోవాలి. నేను చేసిన బండల్ మిస్టేక్ అది చేయలేదు. ఎందుకంటే మానిటైజేషన్ అనేది ఆన్ చేస్తే మన అకౌంట్ మనకు యాడ్సెన్స్ అనేది ఇప్పుడు ఏదైతే యాడ్ వస్తుందో అది మనకు అక్కడ నుండి కౌంట్ చేసుకుంటారు. మన వ్యూస్ ఎన్ని వచ్చినా ఏది వచ్చినా అక్కడ నుండే కౌంట్ చేస్తారు మనకు మనీ అనేవి. ఎన్ని వ్యూస్ ఇప్పుడు ఒకవేళ మీకు మానిటైజేషన్ ఆన్ చేసుకున్నారనుకోండి, ఫస్ట్ మీకు 10K వ్యూసే ఉన్నాయి. తర్వాత ఆ వీడియోస్కి ఒక 1 lakh అట్లా వెళ్ళిపోయింది అనుకోండి. ఆ వ్యూస్ మనీ అనేది మన అకౌంట్లోకి మనకు వస్తాయి అని అన్నట్టు మనీ. లేకపోతే అది యూట్యూబ్కి వెళ్ళిపోతుంది. నేను ఏం చేసిన తప్పు అంటే మానిటైజేషన్ నేను ఆన్ చేయలేదు. అది నేను పెద్ద చేసిన తప్పు అది. ఎందుకంటే మనకు ఫస్ట్ శాలరీ రావాలంటే కంపల్సరీ $100 అనేది క్రాస్ కావాలి. నేను ఆ మానిటైజేషన్ ఆన్ చేసుకోకపోవడం వల్ల నాకు వీడియో అనేది 1 millionకి వెళ్ళిపోయింది. నేను లేట్గా ఆన్ చేయడం వల్ల మానిటైజేషన్ అనేది నా అకౌంట్లోకి డాలర్స్ అనేది రాలేవు. తర్వాత నేను ఆన్ చేశాను. తర్వాత నా వీడియో అనేది తర్వాత 1 million వచ్చింది. ఆ 1 million మనీ అనేది నా అకౌంట్లోకి వచ్చింది అంతేగాని మిగతా మనీ అనేది యూట్యూబ్కే వెళ్ళిపోయింది. మిగతా వీడియోస్కి కూడా 1 lakh వ్యూస్ వచ్చాయి. అవి కూడా యూట్యూబ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి నా అకౌంట్లో దాదాపు $70 అట్లనే ఉన్నాయండి. అంతే ఉన్నాయి. $70 వరకు వచ్చినాయి నాకు. తర్వాత నేను నా హెల్త్ ఇష్యూస్ అని చెప్పాను కానీ నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయినాక నా డెలివరీ ఇవన్నీ వల్ల చెప్పాలంటే కంటిన్యూగా మీరు మానిటైజేషన్ ఆన్ అయినాక ఆన్ చేసుకున్నాక మానిటైజేషన్ ప్రాసెస్ అయ్యేంత వరకు కంపల్సరీ వీడియో అనేది పెడుతూనే ఉండాలంటే కనీసం వీక్లీ 3 వీడియోస్ అయినా కంపల్సరీ పెడుతూ ఉండాలి. ఇది మాత్రం కంపల్సరీ. ఎందుకంటే మానిటైజేషన్ అయిపోయింది కదా ఎందుకులే అన్నట్టు పక్కకు ఉండద్దు. కంపల్సరీ వీక్లీ 2 times అన్నా లేకపోతే 3 వీడియోస్ అన్నా కంపల్సరీ పెడుతూ ఉండండి రెగ్యులర్గా. నేను అలాగే చేశాను. కానీ ఏమైందంటే నా ఒకటే వీడియో ట్రెండింగ్ అయింది. మిగతా వీడియోస్కి వ్యూస్ పెద్ద రాలేవు. 1K 2K అలాగే వచ్చాయి అంతే. ఇక నా డెలివరీ అయింది కాబట్టి మా బాబుని చూసుకోవడము అలా వల్ల నాకు వీడియోస్ పెట్టడం కుదరలేదు. తర్వాత ఇప్పుడు దాదాపు 6-7 months నుండి నేను మళ్ళీ ఫామ్లోకి వద్దామని వీడియోస్ పెడుతుంటే నాకు వ్యూస్ రావడం లేదు. ఇప్పుడు నా అకౌంట్లోకి దాదాపు ఇప్పుడు $70 ఉన్నాయి. మిగతా $30 కోసం నేను వీడియోస్ పెట్టినా కూడా నాకు ఎక్కువ వ్యూస్ రావడం లేదు. ఇక నేను ఏం చేశానంటే షార్ట్స్కి ఇప్పుడు ఈ మధ్యలో బాగా ట్రెండింగ్లో ఉంది షార్ట్సే కదండి. అందుకే షార్ట్స్ చేస్తున్నాను. అందుకే పేరు కూడా అందుకే మార్చాను. స్వాతి ప్రవీణ్ అని మార్చాను. స్మార్ట్ కిచెన్ టిప్స్ తీసేసి స్వాతి ప్రవీణ్ అని మార్చి వీడియోస్లో కూడా ఎప్పుడో ఒకసారి కుకింగ్ వీడియో అనేది పెడుతున్నాను. ఎందుకంటే నాకు టైం కుదరలేదు కుకింగ్ వీడియోకి. మా బాబు వచ్చి నన్ను డిస్టర్బ్ చేయడం, వీడియో ఎడిట్ చేస్తే వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇవన్నీ ఉంటుంటాయి కదండి వీడియో చేయాలంటే. అది నాకు టైం కుదరక నేను ఎక్కువ షార్ట్స్ చేస్తున్నాను ఇప్పుడు. ఆ షార్ట్స్ కూడా ఎక్కువగా నేను వాయిస్ ఓవర్ ఇవ్వని షార్ట్స్ అట్లా మా బాబు పడుకున్నప్పుడు టైం చూసుకొని అలా వీడియోస్ చేస్తున్నాను. ఈ షార్ట్స్ కూడా కపుల్ షార్ట్స్ కూడా అలాగే చేస్తున్నాను. కామెడీ షార్ట్స్ కూడా మా బాబు పడుకున్నప్పుడే చేస్తున్నాను. ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఉండలేదు కాబట్టి నేను కంటిన్యూ ఈ షార్ట్సే పెడదామని కొన్ని రోజులు అని అనుకున్నాను. కానీ కొన్ని రోజులు వ్యూస్ బాగానే వచ్చాయండి షార్ట్స్కి. తర్వాత కొన్ని రోజుల తర్వాత షార్ట్స్కి వ్యూస్ కూడా రావడం ఆపేసింది. ఎందుకు నాకు అర్థం కావడం లేదు. నా ఛానల్ అనేది జస్ట్ 1 monthలో మానిటైజేషన్ అంతా అయిపోయింది. కానీ నేను పెట్టి 1 monthలోనే నాకు మానిటైజేషన్ అని అయింది. కానీ నాకు పెట్టి ఇప్పుడు దాదాపు 2 years అవుతుంది కానీ నాకు ఇంతవరకు ఇన్కమ్ అనేది రాలేదు. నేను చాలా హౌస్ వైఫ్స్ అనేది ఎందుకు ఈ యూట్యూబ్ ఛానల్ పెడతారంటే ఇంట్లో ఉండే పిల్లల్ని చూసుకుంటూ జస్ట్ టైంపాస్గా ఒక ఛానల్ పెడదాము, ఇంట్లో ఉండే మనం మనీ సంపాదించవచ్చు అన్న ఉద్దేశంతో ఈ ఛానల్ అనేది స్టార్ట్ పెడతారు ఎవరైనా. నేను కూడా అలాగే పెట్టాను కానీ యూట్యూబ్ ఇన్కమ్ అనేది ఇంతవరకు రాలేదు. షార్ట్స్ కూడా ఎక్కువ ఇన్కమ్ ఏం రాదండి. మనకు ఒక 1K వ్యూస్ వచ్చాయనుకో షార్ట్కి $0.01 అంటే ఒక ₹4 ₹3 అంతే తప్ప ఎక్కువ రావు. ఎన్నో వస్తాయి అనుకుంటా కానీ రావు. షార్ట్స్కి చాలా తక్కువ వస్తాయి మనీ. అదే వీడియోస్కి 100 వ్యూస్కి ₹5 అట్లా వస్తాయి. అదే షార్ట్స్కి మాత్రం 1K వ్యూస్కి అట్లా ₹5 అట్లా వస్తాయి. అది మనం చూసే టైమింగ్స్ దాన్ని బట్టి కూడా మనకు ఆ రూపీస్ అనేది కూడా చేంజ్ అవుతుంటాయి. ఇప్పుడు మీరు వీడియో అనేది చాలా లెంత్ పెట్టి ఎక్కువసేపు చూసారనుకోండి, అది తక్కువ వ్యూస్ అయినా కూడా మనకు ఎక్కువగా మనీ వస్తాయి. నేను ఎందుకంటే యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళి ఎక్కువగా రోజున ఇన్కమ్ ఎంత పెరుగుతుంది, మనకు ఆ వీడియోకి ఎన్ని డాలర్స్ వచ్చినాయి అవన్నీ చూస్తుంటాను కాబట్టి నాకు తెలుసు. నాకు ఇన్కమ్ అయితే ఇంతవరకు రాలేదు. ఇన్కమ్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు కాబట్టి మనకు ఒక్కొక్క వీడియోకి ఎంత డాలర్స్ వస్తున్నాయి అనేది చూస్తుంటాం కాబట్టి రెగ్యులర్గా చెక్ చేసుకుంటుంటాం కాబట్టి మనకు తెలిసిపోతుంది మన వీడియోకి ఎంత డాలర్స్ వస్తాయి అనేది.
నేను ఏంటంటే ఈ వీడియో చేయడానికి కారణం నేను చేసిన తప్పు మీరు చేయొద్దనే ఉద్దేశంతోనే నేను వీడియో చేస్తున్నాను. ఈ వీడియో పెట్టడం వల్ల నాలాంటి వాళ్ళు ఇంకా హౌస్ వైఫ్స్ అయినా కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో వీడియో పెడుతున్నాను. నేను నా ఒక వీడియో వల్ల మీకు కూడా చాలా యూజ్ అవుతుందనే ఉద్దేశం ఇస్తున్నాను. ఎందుకంటే నేను పడుతున్న ఈ సఫర్ ఎవరికో ఒకళ్ళకి యూజ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. నేను మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ పెడుతున్నాం అని అంటే కంపల్సరీ ఒక పాన్ కార్డ్ అనేది మనము రెడీ ఉంచుకొని యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ పెట్టాలి. మనకు యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అనేది ఎప్పుడైతుందో తెలియదండి. అది ఒక అదృష్టం అనుకోవాలి, లక్ అనుకోవాలి. ఎందుకంటే మీ వీడియోస్ ఎంత బాగున్నా, ఆ వీడియోస్ ఎంత బాగున్నా లేకున్నా ఆ వీడియో అనేది బాగున్నా కూడా ఓసారి మనకు వ్యూస్ అనేది రావు. ఆ వీడియో లేకున్నా ఓసారి వ్యూస్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి. దాంట్లో కంటెంట్ ఉంటే బాగా వస్తాయి అని అంటారు, కానీ కంటెంట్ ఉన్నా లేకుండా ఓసారి మన అదృష్టం అంటే అది వ్యూస్ రావడం కూడా, మానిటైజేషన్ కావడం కూడా ఒక పెద్ద అదృష్టమే అనుకోవాలి. ఈ మధ్యలో షార్ట్స్ వల్ల కూడా చాలామందికి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, కానీ మనకు టైమింగ్స్ అనేది 10 మిలియన్ వ్యూస్ అనేది రావడం కూడా కష్టమే. ఎందుకంటే ఏదో ఒక షార్ట్లో కూడా అన్నిటికీ వ్యూస్ రావడం లేదు. అది కూడా మన యూట్యూబ్ ఛానల్ అనేది ఓసారి ఫ్రీజ్ అయిపోతున్నాయి, 30-40 వ్యూస్కి అంకితం అయిపోతున్నాయి మనం చేసిన వ్యూస్ అనేవి. అది ఎందుకో కూడా తెలుస్తలేదు. సడన్గా వ్యూస్ అనేది అయిపోతుంది. మన ఛానల్ మనం పెట్టిన వీడియో మన ఛానల్లో 2 టైమ్స్ చూస్తే వ్యూస్ వస్తాయి అన్నట్టు పెడుతుంటారు కదండి యూట్యూబ్ ఛానల్. అసలు అలా చూడడం కూడా చూడద్దు చెప్పాలంటే. మన ఛానల్కి వెళ్ళి 2 టైమ్స్ చూస్తుంటాం. వేరే మన ఇంట్లో ఉన్న ఇంకో ఫోన్లో చూస్తుంటాం కదా, అలా చూడకండి. పెట్టిందంటే వదిలేయాలంతే. మనకు వ్యూస్ రావడం లేదు అని బాధపడుకుంటూ మళ్ళీ ఆపేస్తే కుదరదు. ఎందుకంటే పేషెన్స్ ఉండాలి. యూట్యూబ్ ఛానల్ అంటేనే పేషెన్స్ కావాలి కంపల్సరీ. ఆ పేషెన్స్తో రోజుకు 1, 2, 3, 4 మీకు ఎన్ని వీలైతే అన్ని ఒక 3 అట్లా షార్ట్స్ పెడుతూనే ఉండండి. మనకు ఫ్రీజ్ అయిపోయినా కూడా కంటిన్యూగా అట్లా పెడుతూనే ఉండండి. ఓసారి మనకు అదృష్టం ఉంటే అన్ఫ్రీజ్ కూడా అయిపోయి మనకు ఒక్కొక్క వీడియో కూడా మిలియన్ వ్యూస్కి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అది అదృష్టం ఉండాలి. నాకైతే ఇప్పుడు ప్రజెంట్ ఫ్రీజ్ అయిపోయింది నా ఛానల్, కానీ నేను ఇలాగే కంటిన్యూగా పెడతానండి. ఎందుకంటే నేను ఎన్నో ఆశలతో పెట్టాను కాబట్టి దీన్ని ఆపద్దు అని అనుకుంటున్నాను. మా బాబు కూడా చిన్నోడు కాస్త పెద్దగా అయిపోయాడు కాబట్టి ఇక ఫ్యూచర్లో నాకు కొంచెం టైం ఉంటుంది కాబట్టి దీన్ని కంటిన్యూగా చేద్దాం అనుకుంటున్నాను నేను. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే కంపల్సరీ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మీ సబ్స్క్రైబ్ అలాగే మీ లైక్ కూడా చాలా ఇంపార్టెంట్. అది యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి కూడా తెలుసు ఆ లైక్ ఎంత ఇంపార్టెంట్ అనేది. మీ లైక్ వల్ల ఇంకెంతవరకు నాకు వ్యూ ఉంటాయి నా వీడియో అనేది. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం కంపల్సరీ మర్చిపోకండి. నేను కూడా చాలామందికి ఇలాగే లైక్ చేస్తుంటాను. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ ఎంత కష్టం ఉంటుందో, దాంట్లో ఎంత ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నేను కూడా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి కంపల్సరీ ఒక లైక్ చేస్తుంటాను. అలాగే సబ్స్క్రైబ్ కూడా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేస్తుంటానండి. ఎందుకంటే నేను సబ్స్క్రైబ్ చేసుకోమని బలవంతం చేయట్లేదు. ఎందుకంటే నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఎవరైనా, కానీ లైక్ మాత్రం కంపల్సరీ చేయాలండి. ఎందుకంటే మన లైక్ వల్ల ఎవరికో ఏదో కొంచెం యూజ్ అవుతుందన్న ఒక ఆశతో లైక్ చేయాలి. అందుకే నేను లైక్ చేస్తుంటాను. సబ్స్క్రైబ్ మాత్రం ఎవరి ఇష్టం వాళ్ళదండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, నచ్చకపోతే అసలు చేయకూడదు. సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా ఏం చెప్తానండి, నచ్చితే కంపల్సరీ చేసుకోండి అని చెప్తున్నా అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకా నా వీడియోస్ ఇలాగే వస్తూ ఉంటాయి. ప్లీజ్ దాన్ని ఇలాగే చూసుకుంటూ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.